ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమి శాసనసభ్యులందరూ ఈసారి నేరుగా సభకొచ్చే అవకాశం ఉంది. శాసన మండలి ఎన్నికల కోడ్ ఉండడంతో ఈసారి వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఉదయం 9:45 అసెంబ్లీకి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. గార్డ్ ఆఫ్ ఆనర్ తర్వాత గవర్నర్ కు సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చ, బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి రావాలని ఎమ్మెల్యేలకు అధిష్టానం సూచించింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి జగన్ అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఆయన చివరిసారి గతేడాది జూలైలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు. తర్వాత నవంబర్లో జరిగిన సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగం తర్వాతి రోజు నుంచి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ఉదయశ్రీ, రేపు ఉదయం 10 గంటలకి ఉభయ సభలను ఉద్దేశించి, అంటే శాసనసభ శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం 10 గంటలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9:50, 9:55 కల్లా గవర్నర్ ఈ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మనం గేట్ 1 దగ్గర ఉన్నాం. ప్రస్తుతం గేట్ 1 అసెంబ్లీ ఎంట్రీ. ఇక్కడి నుంచే సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకరు, మండలి చైర్మన్, అదేవిధంగా ఇదే గేట్ నుంచి రాజ్భవన్ నుంచి వచ్చి గవర్నర్ కాన్వాయ్ కూడా లోపలికి ఇక్కడి నుంచే వెళ్ళడం జరుగుతుంది. రేపు 10 గంటలకి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2025-2026 సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు. ఒక గంటన్నర తర్వాత గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరగాలి, ఎన్ని బిల్లులు ప్రధానంగా ప్రవేశపెట్టాలి అనే దాని మీద కూడా బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఒక 3 వారాలు పైగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి ఈసారి అని అనుకుంటూ ఉన్నారు. దాదాపు ఒక 20 రోజులు. దానికి సంబంధించి బీఏసీలో అధికారికంగా ప్రకటించిన తర్వాత సభ ఎన్ని రోజులు జరుగుతుంది, అదేవిధంగా బిల్స్ ఎన్ని ప్రవేశపెడతారు ఏంటి అనేది మనకి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీకి హాజరవుతున్నారు. రేపు ఉదయం ఆయన టీం 11 అంటే 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి తాడేపల్లి కార్యాలయం నుంచి బయలుదేరి క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా అసెంబ్లీకి రావడం జరుగుతుంది. అంటే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ కూడా రేపు హాజరవుతుంది. దాంతోపాటు వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి రేపు అసెంబ్లీలో ఇదే రకమైన డిమాండ్ ప్రధానంగా వాళ్ళు లేవనెత్తే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ప్రధానంగా చెప్తోంది, న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉంది. ఇదే అంశాన్ని రేపు అసెంబ్లీలో కూడా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ ప్రాధాన్యాలు వివరించడానికి సీఎం చంద్రబాబు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. 8 నెలల పాలన, భవిష్యత్ కార్యాచరణ, సంక్షేమ పథకాలు, సూపర్ 6 అమలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం, ప్రస్తుతం ఈ 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లోకి అమలవుతున్న తీరు ఏ రకంగా ఉంది, మొత్తానికి ఓవరాల్ పిక్చర్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు సరిగా ఈ శాసనసభ శాసన మండలి ఉభయ సభలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఉదయశ్రీ.